నమస్కారం. మరి మాటల్లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం ఉంది. ఇవాళ గోల్డ్ రేట్ 7 పెరిగింది. 24 కరెక్ట్ అండ్ ₹75 పెరిగింది. ఓకే. వెండి నో చేంజ్ అని చెప్తున్నారు. వెండి కాదు మీకు ఆల్రెడీ చెప్పేసాను. 2 10,000కి మీరు అమ్మడం కూడా అవ్వదు. రూపాయేమో 96.25లో ఆడుతూనే ఉంది. మధ్యలోనేమో 95, 90 వరకు కూడా వెళ్ళింది. క్రూడ్ ఆయిల్ ఏమో 100 నుంచి 93 వచ్చేసింది. ఇంకా పడే ఉన్నట్టుగుంది. కానీ ఓకే. కానీ ఇండియా తల బాస్కెట్ ఏమో 93, 94 ఉండొచ్చు. ఎగిరి ఎగిరిపోని 24 అంత దాడి డాన్స్ అంత ఆడి మంది కరెక్ట్ అది. అది కొంచెం తగ్గింది. సో 24,000 కొంచెం తక్కువ. మ్యాగ్నిఫ్యూమ్ 500 పాయింట్ల మీదకెళ్ళి తర్వాత 95లోను క్లోజ్ అయింది. హైకెఫ్ 2.2% అప్. ఆత్మ 1% అప్. ఎఫ్ఎంసీజీ 1% అప్. హాగా 1.76% అప్. ఇవాళ ఇవాళ 0.6% అప్. ఆ మనిషిని నువ్వు చేతిలో పట్టుకోలేం. అలా పెరిగింది. 3 పటాస్ స్టాక్స్ ఏమో హైలో ఉంది. ఒకటి ఐడిఎఫ్‌సి ఫస్ట్. దాని తర్వాత తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్. మూడవది మనపురం. ఢిల్లీలో అది పెరిగింది. తమిళనాడు మార్కెట్ పైన చాలా మంది మనకి ఎదురు చెప్పారు. ఇవాళ ఏదో చెప్పిన వాళ్ళందరేమో ఇవాళ సంతోషపడతారని అనుకుంటున్నాను. తర్వాత 11% అప్. హింద్రా సిస్కో 3.5% అప్. సౌత్ ఇండియన్ బ్యాంక్ అప్. టాటా కమర్షియల్ వెహికల్ అప్. పీసీఎస్ అప్. తంగమూరి అప్. టెక్ మహీంద్రా అప్. ఇదంతా 2% మీద. తంగమూరినేమో 6% అప్. టెక్ మహీంద్రా చూసాను 1% అప్ లాస్ట్‌లోనే. లిఫీస్ ల్యాబ్, ముత్తూట్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇదంతా 1.5% మీద అప్. ఐటీసీ కూడా పోయినట్టు 0.58% అప్. నాట్కో 0.5% అప్. మనపురం 1.9% అప్. అది కూడా 52 వీక్ హై. మార్కెట్ ఒక వసీదో ఉంది. ఎందుకు ఆ మార్కెట్ అంత పసి అంటే మనం కొంచెం రోజులు డ్రెస్ తీసుకుంటాం. బాంబే సిటీ అయిపోయాము. మళ్ళీ నిద్ర మాట్లాడకుండా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పటికి మాట్లాడేటి 2 రోజుల నుంచి బాంబులు కూడా లేవు. దానివల్ల సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తారని తెలియదు. మీరు చెప్తున్నట్టుగా నెక్స్ట్ వీక్ మాట్లాడాలన్న విషయం మరి ఇప్పుడు మీకు చెప్పాము. 2 విధాలుగా. ట్రంప్ రెస్ట్ తీసుకున్నాడు మార్కెట్ పెరుగుతుంది. ట్రంప్ బాంబ్ బ్లాస్ట్ అంటే మార్కెట్ పడుతుంది. ఇప్పుడు ట్రంప్ రెస్ట్ తీసుకున్నాడు. ఎన్ని రోజులు రెస్ట్ అని చెప్పడం అవ్వదు. ఇప్పటికి రెస్ట్. కొంచెం రోజుల్లోనే బ్యాంక్ ఇంట్రెస్ట్‌లను పెంచాలి. అమెరికా ఏం చేస్తారంటే నో చేంజ్ అని చెప్తారు అప్పుడు. నో చేంజ్ అంటే గోల్డ్ పెరుగుతుంది. నో చేంజ్ అంటే బోర్డ్ పడుతుంది అని చెప్తున్నప్పుడు ఆకేశం అంటాడు. ఇండియాలోని క్రూడ్ బాస్కెట్ 52% పెరిగి $103 అంచుకెళ్ళింది. అమాజన్ తగ్గినా కూడా 5%కు 99 తక్కువ లేదు. ఇది 20 కేసులోనే ట్రంప్ పెంచారు. ఆల్రెడీ లైసెన్స్ భయంకరంగా ఉంది. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ అని. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఏమో ఇప్పటికి మేము రేటు పెంచాం. అలాగే రేటు కూడా తగ్గినాం అని అలాగే ఉంటాం అని చెప్పారు. 3.75లోని. అట్లీస్ట్ ఒక రోజైనా రేటు పెంచుతారని మార్కెట్ ఎదురు చూసింది. ట్రంప్ రేటు తగ్గిస్తారని ఎదురు చూస్తున్నారు. ఎనీవే మూవ్‌మెంట్స్ 3.75% చాలా హై పర్సెంటేజ్ ఎనీవే. ఈ డ్యూటీకి ఎఫ్‌ఏఎస్ ఏమో స్టార్టప్ ఇండియా అయితే స్టాండప్ ఇండియా అయితే రారు. నెఫ్ట్ అవుతుందని. ఎఫ్‌ఏఎస్ ఏమో 75% నిఫ్టీ 50 కంపెనీస్‌లో పొజిషన్ తగ్గించారు. అందులో మ్యాక్స్, హెకర్‌మ్యాన్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, సిప్లా, అదానీ ఇవన్నీ దాంట్లోనే. కొన్ని దాంట్లో ప్రిపింగ్ కూడా చేశారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్, ఇన్ఫోసిస్ అది 3 కంపెనీల షేర్ పెంచారు. టాప్ 10 కంపెనీస్ ఓకే. టాప్ 10 కంపెనీస్ 2.75 క్రోర్స్ గోల్ చేశారు. దాంట్లో కొంచెం దీంట్లో పెంచారు. నంబర్ 2 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏమో కస్టమర్ ఎందుకు కష్టంగా ఉంది? అయ్యో! అదేనా ప్రాబ్లమ్ ఉంది. అందుకని డిపాజిట్ ఎవరు ఎనిమిది డిపాజిట్ చేస్తాని. ఒక ఐడీఎఫ్‌సీ బ్యాంక్ ఏమో క్వార్టర్ 1 లాస్ట్ వస్తదని డబుల్ ప్రాఫిట్ చూపెట్టింది. ఇక 20,000 కోట్లు ఫండ్ పెంచేస్తా అనుకుంటున్నారు. 20,000 కోట్లేమో ఎంత డెట్ ఎంత ఈక్విటీ రిలీజ్ అయిందంటే స్టాక్ తగ్గుతుంది. బాండ్ బాగా తీసుకున్నారంటే స్టాక్ రేట్ పెరుగుతుంది. ఈక్విటీ ఇన్ఫ్లేషన్ లేదా అండి ఫ్యూచర్‌లో మనకు తెలుస్తుంది. కాసా పొజిషన్ కంటిన్యూ చేస్తున్నారు. బ్యాంక్ ఇంకా స్ట్రెంథెన్ అవుతూనే ఉంది. దీనివల్ల ఇది బాధపడవలసింది. కరెక్ట్ స్టెప్పులు తీసుకుంటున్నారు. మనం దాన్ని కరెక్ట్‌గా తీసుకొని కూర్చొని ఉన్నాం.
టాటా నందు మనం ఏం చెప్తున్నాం, మేము డబుల్ డిజిట్ గ్రోత్ తీసుకొనొస్తాం. యూఎస్ బిజినెస్ చాలా తీసుకుంటాం అని చెప్తున్నారు. బేసిక్‌లీ ఏంటంటే ఇంకొంచెం డైవర్సిఫై చేసి ఇంకా ప్రొడక్ట్స్ యాడ్ చేస్తారు. చిప్లా ఏమో యూఎస్‌లోని మొం ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతున్న దీని పైప్‌లైన్‌ని ఇండియాలోంచి ఎళ్లి చేసిన సెమీ గ్లూకాన్ని సైడ్‌లో ఉంచేశారు. దాన్ని ఎదురు చూస్తున్న మార్కెట్ సెమీ గ్రౌటెడ్‌లో లేదు. కెపాసిటీలో నేను చెప్తున్నాను. ఈజీ మెయింటైన్ టెక్నాలజీ ట్రై చేసాం. కోక్యూసీ మిషన్‌ని కట్ చేసి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ చేస్తాము. కంపెనీ కూడా 2,200 కోట్లు ఇన్వెస్ట్ చేసి 20% ఆఫ్ బ్లాస్ట్ ఫార్మర్స్ ఏమో గ్రీన్‌వే చేస్తారని. నేను ఈస్ ప్రొడక్ట్‌ని యూజ్ చేస్తామో లేదని అనుకుంటున్నాను. ఇండస్ఇండ్ బ్యాంక్ ఏం చెప్తుందంటే మైక్రో ఫైనాన్స్ రేట్ పెరుగుతుందని అంటున్నారు. యూ లిసన్ టు ద జెంటిల్‌మెన్ ఇన్స్యూరెన్స్ కంపెనీ అదంటే రిలయన్స్ అండ్ కోమలి ఆక్షన్‌లో కొన్న కంపెనీ 5,000 క్రోర్స్ దించాలని బెయిన్ క్యాపిటల్ చూస్తున్నారు. బెయిన్ క్యాపిటల్ మనపురంలో కూడా తీసుకున్నారు. అలాగే చాలా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. హిప్రో కన్స్యూమర్స్ అండ్ మురుగప్ప గ్రూపు డబుల్ హాస్ అని అన్నాను ఒకదాన్ని కేరళ బ్రాండ్ ఫుడ్ బ్రాండ్ నేను 2 కూడా కొట్టుకుంటున్నారు. ఇన్ఫోసిస్ ఏం చెప్తున్నారు 3 డీల్‌లో నాకు డబ్బులు చేయడం అవ్వలేదు. లాస్‌లో ఉన్నాం. నేను డైనర్ బ్రింజ్, వ్యాన్‌గార్డ్, డాన్వియా బ్రక్, బ్రింజ్ ఈ 3ని తీసేస్తాం. మాకు లాభం లేదని చెప్తున్నారు. ఏమో ఇండియన్ ఐటీ ఇండస్ట్రీస్‌లో ప్రైసింగ్ వార్‌ని ఏస్తానంటున్నారు. అలాగంటే ఏంటంటే ఇంజినీరింగ్ జీతంలో చేతులు పెడతామని అంటున్నారు. ఇంకా జరగ ఐటీ మార్కెట్‌లోని ఆగస్టు 30,000-35,000 వస్తుంది. ఫుల్ అండ్ ఫుల్ మ్యూచువల్ ఫండ్‌లో తీసుకోవాలి. మాక్సిమం కంపెనీస్ కరెక్ట్ కంపెనీస్ కావు. అదేదో బిజినెస్ చేసినట్టుగా. ఎక్కడి నుంచి మోడల్ వస్తుందో కూడా తెలీదు. జెప్టో చేస్తా అంటున్నారు. ఎస్‌బీఐ ఏసి 100 డబ్బులు తీసుకున్నారు. సిప్రాకేమో మణిపాల్‌లో ఏస్తా అంటున్నారు. దీంట్లో ఏది కూడా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ కాదు. నీ డజన్‌లు చెయ్యట్టు కంపెనీ. శ్రీరామ్ ఫైనాన్స్ ట్రాన్స్‌పోర్ట్ ఏం చెప్తున్నారు అంటే ఈ అందరూ డబ్బులు తీసుకోవాలా? నేను కూడా బోలెడన్ని బిజినెస్ దిగుతాం. జస్ట్ 7,000 కోట్లు ఉంచాను. నేను కూడా పాకెట్‌లో దిగి 20,000 కోట్లు చేస్తాను చూడు. మోర్ ద మిలియర్. ఇండియా బ్యాలెట్ హెవీ ఎక్స్‌పోర్ట్స్ 14 ఫోల్డ్ అయిపోయింది. మాక్సిమం ఏమో మార్జిన్ విటారా ఎక్స్‌పోర్ట్ చేయడం. ఇలా 14 ఫోల్డ్ పెద్ద నంబర్ ఏనా అనుకోకండి. ఒక జీరో కార్ అమ్ముతున్నాను. ఇంతకు మించి 14 కార్లు అమ్ముతున్నానంట. నిర్మల, ఈ వికారాన్ని మహీంద్రా అండ్ క్యాపాసిల్ వాళ్ళే ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ తీస్తున్నారు. లాస్ట్ టైం నేను మీకు చెప్పాను. టాటా ఏమో కొత్త ప్రిఫర్ తీసుకొని నెక్సాన్ ఎక్కడ తీస్తున్నారు. అలాగా ఇండియా తరఫు పర్చేలింగ్ మేనేజర్ పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ ఏమో 4 ఇయర్ లోకి వెళ్ళిపోయింది. అలాగే బ్రోత్ అది పాతాళం గిరిపోయిందన్నారు. ఎన్విడియా అని ఎస్కే ఏం చెప్తున్నారంటే బాబా ఓపెన్ అయ్యాయి. ఒక $500 బిలియన్ మేమే ఇచ్చి మేము ఏ డేటా సెంటర్ రెడీ చేస్తాను. బేసిక్‌లీ ఏ డేటా సెంటర్ అంటే బేసిక్‌లీ ఒక రౌండ్ ట్రిప్పింగ్. నీ నుంచి ప్రోడక్ట్ తీసుకొని మన బేట్లో అమ్మేసానని చెప్తారు. ఈ రౌండ్ ట్రిప్పింగ్ వల్ల జరుగుతుందిలే. ఇది ఇవాళ మన మార్కెట్ పెరుగుతుంది, ఇలా పెరిగింది అని చెప్తున్నారు. ఇంకా తమిళనాడు మార్కెట్ కన్నా బ్యాంక్ ప్రాఫిట్ 35% తిరిగి 400 కోట్లు వెళ్ళిపోయింది. మెయిన్‌లీ ఎన్‌పీఏ తగ్గిపోయింది. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్ మనం చాలా కాలం ముందు మనం డిస్కస్ చేసాం. దురన్ జోసన్ ఉన్నాను. అందుకేమో కొన్నదానికే ముందేమో మెట్ల కింద ఆర్డర్ చేసి స్టాక్ అంతా వైఫ్ అని సొంత పీపుల్ ఫోన్ అకౌంట్‌లో తీసుకొని తింటారు. కాలు పిచ్చి నమ్మితే నమ్మేస్తారు. అలాగని మెట్టర్ కోట్లు వెల్లడించారని తెలుసుకొని అవి మార్కెట్ నుంచి 20% సస్పెండ్ చేసేసారు. ఓకే. ధీరేన్ జోషి 7 సంవత్సరాల వరకు మార్కెట్ రావడం అవ్వదు. ఇది యాక్సిస్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ వచ్చేసి ఫెర్నాండోరస్ ఏం చెప్పారంటే మ్యూచువల్ ఫండ్స్ మోతీలాల్ ఆస్వాల్ 5 క్రోర్స్ షేర్స్ అమ్ముతారని. టోటలీ 5% 10% స్టేక్ ఉంచాడు. లాస్ట్ టైమ్ వారన్ బఫెట్ పైనకెళ్ళినప్పుడు వీరేదో లోన్ దిగి ఏదో కాంకరెన్స్ అయింది. ఆవిడే ఒక 5 క్రోర్స్ షేర్స్ అమ్ముతా న్యూస్. డెబ్బైలో పర్లేదు. ఇంకో 50, 60% తగ్గింది. ఎప్పుడు చాలా హైలీ ఓవర్ వాల్యూడ్. ఏంటి కళ్యాణం. దీనివల్ల ఒక ప్రాఫిట్ టేకింగ్ అవ్వచ్చని అనుకుంటున్నాను. ఓవరాల్‌గా చూసామంటే నాకిది ఒక రిలీఫ్ రాలి వాళ్ళ కంప్ వల్ల ఎన్‌విడియా వల్ల వచ్చింది. ఇది ఎన్ని రోజులు తగ్గుతుందని కూడా మనం చెప్పడం అవ్వదు. ఉన్న వరకు మనం కొద్దిగా ఎంజాయ్ చేద్దాం. దాని తర్వాత
తుఫాన్ వచ్చినప్పుడు ఏం చేద్దాం చూద్దాం. రెండో ఈ ఖర్చులైన సంవత్సరం మూడో ఇక్కడ టపాసుస్తుంది స్టాక్ 52 వీక్ హైకెళ్ళింది. మాకు చాలా సంతోషం. చాలా మంది దాంట్లో ప్రాఫిట్ చేసేసారు అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే వీడియో లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ కొట్టండి. ఈ వీడియో అయిందంటే మీ సొంత వాళ్ళకి, ఫ్రెండ్స్‌కి పంపించండి. థాంక్ యూ. నమస్కారం.